తెలంగాణలో గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్లో గొర్రెల పంపిణీ పథకం ఒకటి. అయితే ఈ పథకం అమలులో భారీగా అవినీతి చోటు చేసుకుంది అని కాగ్ తేల్చింది. గొర్రెలను కొనకుండానే కొన్నట్లు, బిల్లులు చెల్లించకుండానే చెల్లించినట్లు రికార్డులో చూపించి కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని స్పష్టమవుతోంది. ఇక గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరించబోయే వైఖరిపై ఉత్కంఠ నెలకొంది. పథకాన్ని ప్రారంభించిన తొలి 3 ఏళ్లలో భారీగా అవినీతి, అక్రమాలు జరగటం, కేసులు కూడా నమోదు కావటం, తాజాగా కాగ్ నివేదిక వెలువడిన నేపథ్యంలో అక్రమాలకు బాధ్యులపై చర్యలుంటాయా, ప్రభుత్వం ఎలాంటి వైఖరి అనుసరిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. 2017 నుంచి 2020 వరకు 3 ఏళ్ల వ్యవధిలోనే 3.67 లక్షల యూనిట్ల గొర్రెల పంపిణీ జరిగింది. దీనిని బట్టి అక్రమాలన్నీ మొదటి విడతలోనే జరిగినట్లు ఫిర్యాదులున్నాయి. ఇటీవల 2 కోట్ల నిధులు దారిమళ్లాయి. ఏపీలో గొర్రెలు విక్రయించిన యజమానులకు కాకుండా బోగస్ ఖాతాలకు నిధులు మళ్లించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఆ కేసును తాజాగా ఏసీబీకి కూడా అప్పగించారు. అందరి దృష్టి ఈ కేసుపైనే ఉంది. ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరిపిస్తే ఏం జరుగుతుందనేది ఆసక్తి మారింది. గొర్రెల పంపిణీ పథకంలో నిధులు పెద్ద ఎత్తున దుర్వినియోగం అయ్యాయని, అవినీతి జరిగిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రిపోర్టులో స్పష్టంగా ఉంది. బాధ్యులను గుర్తించి వాళ్ళపై చర్యలు తీసుకోవాలని కూడా కాగ్ సూచించింది. ఇప్పటికే మంత్రిగా పనిచేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్, పేషీలో పనిచేసిన అధికారులపైన కూడా కేసులు నమోదయ్యాయి. పోలీసులు జరిపిన విచారణలో చాలా విషయాలు వెలుగు చూశాయని సమాచారం. ఇది పూర్తిగా నిధుల దుర్వినియోగం, అవినీతి వ్యవహారం కాబట్టి పోలీసులు కేసును ఏసీబీకి బదిలీ చేశారు. బాధ్యతలు తీసుకోగానే ఏసీబీ ఉన్నతాధికారులు ఏపీకి వెళ్లి విచారణ జరిపారు. అక్కడి వాళ్ళ వాంగ్మూలం కూడా తీసుకున్నారు. తెలంగాణ పథకంలో పంపిణీ చేసిన గొర్రెలను ఒంగోలు నుండే సరఫరా చేశారు. ఈ వ్యవహారం అంతా బయటపడింది. గొర్రెల సరఫరాదారుల నుండే ఒంగోలులో గొర్రెల పంపిణీదారులు 130 యూనిట్లను సరఫరా చేశారని తెలుస్తోంది. 1 యూనిట్ అంటే 21 గొర్రెలు. దశలవారీగా సరఫరా అయిన యూనిట్ల గొర్రెలకు బిల్లులు మాత్రం చెల్లించలేదు. కొంతకాలంగా తర్వాత తమకు రావాల్సిన డబ్బుల గురించి గొర్రెల సరఫరాదారులు హైదరాబాద్కు వచ్చి వకాబు చేశారు. అయితే గొర్రెల పంపిణీదారులకు డబ్బులు ఎప్పుడో సరఫరా చేసినట్లు రికార్డుల్లో ఉంది. దాంతో పంపిణీదారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదంతా ఎన్నికలకు ముందు జరిగింది. ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఫిర్యాదును సీరియస్గా తీసుకుంది. దాంతో అప్పటి అవినీతి అంతా బయటపడింది. శాఖలోని చాలా మంది మీద పోలీసులు కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు. మరి ఈ కేసులో తలసాని వరకు విచారణ వెళుతుందా, వెళితే ఏం జరుగుతుందనేది హాట్ టాపిక్గా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.